మేడం ఏంటి మీరు ఆల్మోస్ట్ 230 పైగా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ చేశారు. చాలా అతిపెద్ద క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా చాలా సునాయాసంగా చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే, మీ ఆహారాన్ని చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి 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 పట్టుకున్నట్టు, ఆ ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుంటే మీరు సర్జికల్ కత్తి పట్టుకుని చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే 50% పైగా ఎక్కువ మంది MBBS లో మహిళలు ఉంటున్నారు. తల్లిదండ్రుల్లో అందరూ వాళ్ళు ఈజీ బ్రాంచ్ని ఎంచుకోవాలా, ఏదో డెర్మటాలజీ అట్లా అని ఉంటారు. అంటే మీలాగా ఛాలెంజ్గా తీసుకొని లేదా సర్జికల్ వైపు ఎక్కువ ఛాలెంజ్ వైపు రావడానికి అంటే మీరు ఈ కొత్తగా వస్తున్న మహిళా వైద్యులకు ఇచ్చే సూచనలు ఏంటి? Almost 80% of the surgeons whoever are there now, as far as ENT is concerned, ENT మా దాంట్లో చూస్తే 70 to 80% విమెనే తీసుకుంటున్నారు. గ్రేట్. చాలా రాళ్ళు పడుతున్నాయి. నిలబడగలుగుతావా ఓటీలో? అర్ధగంట అయ్యే తలకి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో. బ్లడ్ చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతారు. మీరెందుకమ్మా సర్జికల్ బ్రాంచెస్లో తీసుకోవడం? పెళ్ళయింది కదా, ఇప్పుడు వెంటనే పిల్లలు పుడతారు, వెళ్ళి ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకో. ఇవి మోస్ట్ కామన్ రాళ్ళు మా మీద పడేవి. దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్. మేము మా కొలీగ్స్, మా కౌంటర్ మేల్ కొలీగ్స్ కనుక ఏమైనా సర్జరీస్ చేస్తే, సింపుల్ సర్జరీ, సింపుల్ మోస్ట్ సింప్లెస్ట్ టాన్సిల్ సర్జరీ చేస్తే, అవతల వాళ్ళు చేస్తే ఓ యా యూ డెడ్, మేం చేస్తే అబ్బా టాన్సిల్ సర్జరీ చేసేసావా నువ్వు, అంత సీన్ ఉందా నీకు? ఇవి చాలా కామన్గా వచ్చే రాళ్ళు మాకు పడతాయి, గట్టిగానే పడతాయి. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా నమ్మరు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ద విమెన్ సర్జన్స్ అవుట్ దేర్, వీఆర్ డీలింగ్ విత్ అ కంప్లీట్ డిఫరెంట్ సినారియో హియర్. దెర్ ఆర్ టూ థింగ్స్. వీ కెనాట్ కంపీట్ విత్ మెన్ on the physical stamina, on the physical capacity. They are built different than us. But yes, we can very strongly compete with the mental stamina, mental capacity on taking decisions. అందుకోసమే అబ్బాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు మనకంటే ఒక 2-3 సంవత్సరాలు పెద్దవాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. మాకు ఆడవాళ్ళకు ఉన్నంత మెచ్యూరిటీ మాకు 10 సంవత్సరాలకు వస్తే మీకు 13-14 సంవత్సరాలకు వస్తుంది మెచ్యూరిటీ. ద కెపాసిటీ టు టేక్ డెసిషన్స్, ఇవన్నీ, ద కెపాసిటీ టు బీ పేషెంట్, ఇవన్నీ మాకు ఇన్బార్న్గా ఉంటాయి. సో ఇలాంటి రాళ్ళనే వస్తే ఇంకా గట్టిపడండి, అంతేగాని మధ్యలో వదిలేయద్దు. వదిలేస్తే ఇప్పుడు వరకు ఇలా ఉన్న గ్రాఫ్ మన ఇండియా మొత్తం చూసుకుంటే లిటరసీ రేట్ పెరుగుతుంది, ఫీమేల్ లిటరసీ రేట్ ఇలా వెళ్తోంది, గ్రాఫ్ మొత్తం కుప్పకూలినట్టు అవుతుంది. సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్, ఇట్స్ అబౌట్ ప్రెసిషన్, it's about focus, mental focus, it's all about dedication and patience. ఈ పుష్కలంగా ఉన్నాయి మనకు. అసలు మనం ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు కంపేర్ విత్ ఆర్ ప్రీవియస్ సెల్ఫ్. ఇది వరకు నేను ఇలా చేశాను, దీన్ని రీమోడిఫై చేసుకొని నేను ఇలా చేసుకోవాలి, అలాగే ఉండండి. వీఆర్ గిఫ్టెడ్ విత్ విమెన్స్ హ్యాండ్స్, వీఆర్ గిఫ్టెడ్ విత్ గుడ్ సోల్స్, వీఆర్ గిఫ్టెడ్ విత్ గుడ్ ఫోకస్, మంచి ఐస్ లైక్ ఎన్ ఈగల్ అండ్ హార్ట్ ఆఫ్ ఎ లయన్, అన్నీ మన కలబోసి ఉన్నాయి. పేషెంట్స్లో మనకు మించినటువంటి, అంటే ఓర్పులో మనకు మించి ఇంకెవరు ఉండరు. మెన్ని అదే క్వశ్చన్ కనుక ఒక 2-3 సార్లు అడిగితే అర్థం కాలేదా, వెళ్ళిపో, అర్థం చేసుకో అని అంటారు. మేము మళ్ళీ రిపీట్ చేస్తాం. మేము ఒక తల్లి రోల్ ప్లే చేయగలుగుతాం, ఒక భార్య రోల్ ప్లే చేయగలుగుతాము, ఒక డాక్టర్ రోల్ ప్లే చేయగలుగుతాము, ద కెపాసిటీ టు డెసిషన్స్ అనేవి మేము రోల్ ప్లే చేయగలుగుతాం. దయచేసి మధ్యలో ఆపద్దు. రాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, ప్రూవ్ చేసి చూపించండి, అంతే. ఎలాంటి విభాగాలు తీసుకోవాలి? మీకు నచ్చినటువంటి విభాగాలు తీసుకోండి. సర్జరీ అనేది ఒక్కటే మీకు కష్టమైంది అనేది అనుకోవద్దు. డర్మటాలజీ కూడా మెంటల్గా ఆలోచించాలి. మనం అనుకుంటాం చిన్నది అనుకుంటాం, కాదు. రేడియాలజీ అనేది కూడా అంతే. ఒకటే ఏంటంటే కోయడం ఇట్లాంటివన్నీ ఏముండవు. ఈఎన్టీలో బాగా గట్టిగానే చేయాల్సి వస్తుంది. బట్ లక్కీగా కొంతమంది బ్రాంచెస్ ఎలాంటివి తీసుకుంటారంటే ఇంప్లాంట్ సర్జరీ వేర్ ఓన్లీ మై హ్యాండ్స్, మై లంబ్రికల్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. ఆఫ్థమాలజీ ఇస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. ఇక ఆర్థో అట్లాంటివి అయితే కొంచెం ఫిజికల్ స్టామినా కావాలి, బట్ వీ హ్యావ్ రోబోస్ విచ్ ఆర్ డూయింగ్ దట్ నౌ. రోబోటిక్ వచ్చేసింది. గైనాబ్స్లో రోబోటిక్స్ ఎక్స్ట్రాడినరీగా చేస్తూ ఉన్నారు. సో దెర్ ఇస్ నో సెల్ఫ్ లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్. మేము యుద్ధ రంగానికి వెళ్ళట్లేదు, వీఆర్ కంపీటింగ్ విత్ ద సెరిబ్రల్ ఆపర్చునిటీ. సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో ఉన్న హాస్పిటల్ ఫౌండర్ కానీ, హెల్త్ కేర్ విభాగంలో ఉన్న అంటే టాప్ మేనేజ్మెంట్ కానీ మహిళల విషయంలో ఇంకేమైనా సూచనలు చేయదలుచుకున్నారా మీరు? కొన్నిసార్లు మనము మెట్టు ఎదిగే కొద్దీ
హంబుల్నెస్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఒకటేసారి మనం టాప్ లెవెల్కి వెళ్ళిపోయాం కదా, కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్ అన్నీ మనం మర్చిపోయేటట్టు ఉండకూడదు. ఎంత పైకి ఎదిగినా స్టిక్ టు యువర్ రూట్స్, వాటిని చూసుకోండి. నేను కొన్ని హాస్పిటల్స్లో వర్క్ చేసినప్పుడు విమెన్ చేంజింగ్ రూమ్ అనేది సెపరేట్గా లేదు. ఎందుకోసం అంటే విమెన్ సర్జన్స్ పెద్ద ఉండరు, ఉత్తి గైనాప్స్ వాళ్ళకు ఉంటుంది, వెళ్ళి అక్కడ మార్చుకోండి అనేవాళ్ళు. వెన్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ఓన్ హాస్పిటల్, మేక్ ష్యూర్ విమెన్కి మెన్కి ఈక్వల్ కెపాసిటీ, ఈక్వల్ లెవెల్లో అన్నీ ప్రొవైడ్ చేసేటట్టు చూసుకోండి. సమ్టైమ్స్ పుస్తకాలు లేదా పక్కన వాళ్ళు చెప్పినవి ఇవేవి పనికిరావు, ఏజే మనకి చేస్తుంది. సో కింద వర్క్ చేసే స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక ఫౌండర్గా అన్ని కనుక నేర్చుకున్నట్లయితే, అన్ని దాని గురించి అవగాహన కనుక తెలుసుకున్నట్టయితే మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, ఒక సక్సెస్ఫుల్ ఫౌండర్గా రన్ చేయగలుగుతాం. ఇప్పుడు శ్రీరావు గారు అంటే ఏంటి, హాస్పిటల్లో డైరెక్టర్, 236 సర్జరీలు, ఇంప్లాంట్ సర్జరీలు, కొన్ని క్లిష్టమైన సర్జరీలు, ఈఎన్టీకి రిలేటెడ్, కొన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు. సో అప్ టు డేట్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్ నెక్స్ట్, ఒక నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత కానీ 20 సంవత్సరాల తర్వాత కానీ, అంటే where do you want to see yourself? You're asking about our vision Yes. in the upcoming 10 years. Hopefully తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఉండాలి and this should come true. My vision for the coming 10 years is to create a debt-free India where every child, ప్రతి చైల్డ్కి మీరు చెప్పినట్టు మన గవర్నమెంట్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ చేసి లేదా మేమైనా చేయగలిగి ప్రతి చైల్డ్కి వినికిడ్ అనేది వాళ్ళ బర్త్ రైట్ లాగా చేయాలనేది మా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ గోల్. మా విజన్ పరంగా చూసుకుంటే ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ హైదరాబాద్ యాజ్ ది హియరింగ్ హబ్ ఆఫ్ ఇండియా, వేర్ ప్రతి ఒక్కటి ఫ్రమ్ మనం మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే అసలు మామూలు మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్ దగ్గర నుంచి కాక్లియర్ ఇంప్లాంట్, ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్, ఇన్ఫ్యాక్ట్ జీన్ థెరపీ, మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళిపోయేంత కెపాసిటీ మన ఈ తెలంగాణ, మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది డౌన్ ద లేట్ 10 yearsలో నా విజన్. హోప్ఫుల్లీ దిస్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న లక్ష్యాలని మీరు సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి, ఎంతో అత్యాధునిక టెక్నాలజీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి కూడా అంటే ఒక స్టాండర్డ్లో మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.